మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మరి ఇటు అవకాశము దేవుడు మనందరికి కూడా అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మాత్రమే మహిమ ఘనత స్తుతులు కలుగునుగాక. మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కూడా ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుచుకొని నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 verse 15. దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సాయంకాల సమయమున మరి మనతో బలంగా మాట్లాడన ఇంటుండగా దేవుని యొక్క ఆత్మచేత ఈ యొక్క భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాము. మరి భయంకరమైన శ్రమలు, భయంకరమైన వేదన, మరణాలను మనం చూస్తున్నాము. మరి దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది భయముతో, వేదనతో, శోధనలో, మరి కొదవ, లేమి, బలహీనతల మధ్య నలిగిపోతున్న మరి బిడ్డలందరితో దేవుడు మాట సెలవిస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాము. 14వ అధ్యాయం నిర్గమకాండము 15వ వచనము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. హల్లెలూయా. ఇది మన వాక్య అంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. సాగిపోవుడి అని చెప్పి దేవాది దేవుడు మరి మనతో మాట్లాడుతున్న గో ఫార్వర్డ్. దేవుని సన్నిధానంలో దేవాది దేవుని యొక్క వాక్యము గో ఫార్వర్డ్, ముందుకు మీరు వెళ్ళండి, సాగిపోవుడి అని చెప్పి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, కొరతల్లో ఉన్నా, కొదవల్లో ఉన్నా, లేమిలో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, మరణ పడక మీద ఉన్నా కూడా సాగిపోవుడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సాయంకాల సమయమున మరి మనతో మాట్లాడుతున్నాడండి. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేది, దేవుని యొక్క వాక్యము మనకు శక్తినిచ్చేది, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించేది, దేవుని యొక్క వాక్యము ఆదరించేది, దేవుని యొక్క వాక్యము మనల్ని లేవనెత్తేది. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఏది కూడా బ్రతికించలేదు, కానీ దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని లేవనెత్తుతుందండి. గాడ్స్ వర్డ్ విల్ లిఫ్ట్ అప్. దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాటలు మనల్ని నిలబెడుతుంది, మనకు ధైర్యం ఇస్తుంది. లోకంలో మనం బ్రతకాలి అని అంటే మనకు ధైర్యము కావాలి. ఎవరి ధైర్యము కావాలంటే మన తల్లిదండ్రులను చూసి మనకు ధైర్యమో, మన తోబుట్టులను చూసి మనకు ధైర్యమో, మన భర్తలు, భార్యలు, పిల్లల్ని చూసి మనం ధైర్యం పొందుకోవడం కాదు, కానీ దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ధైర్యము కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఈ భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాము. మరి నిజంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సాగిపోవుడి, మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఆన్, లెట్ దెమ్ ప్రొసీడ్ అని చెప్పి డిఫరెంట్ వర్షన్స్లో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన మరి ఆ యొక్క శోధనలో ఉన్నప్పుడు, ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉన్నప్పుడు, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మోషేకి మొరపెడుతున్నప్పుడు మోషే ధైర్యం ఏంటంటే ఆ దేవాది దేవుని చూసి మోషే ధైర్యము తెచ్చుకున్నాడండి. హల్లెలూయా. దేవాది దేవుని యొక్క సన్నిధిలో మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్తానని చెప్పి మరి మోషే అంటున్నాడు. 33వ అధ్యాయం నిర్గమకాండములో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు అక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రెజెన్స్ విల్ కమ్ విత్ యు మోసెస్, గో ఆన్, గో ఫార్వర్డ్ అని చెప్పి దేవాది దేవుడు మోషేను బలపరచాడు. ఎవరండా మోషే? ఎన్నిక లేనివాడు, నత్తివాడు, నోటి మాంద్యము గలవాడు, ఒక్కరితో కూడా సరిగ్గా మాట మాట్లాడలేని మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మనుషులు ఎన్నుకోకపోవచ్చు, అధికారులు ఎన్నుకోకపోవచ్చు, కానీ దేవాది దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎవరి కోసం అంటే ఆ లక్షల ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇక ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహిమపరుచుకుందాం. ఇంకా ఈ లోకంలో భయంకరమైన బలహీనతల మధ్య ఉన్నానే, కష్టముల మధ్య ఉన్నానే, బాధల మధ్య ఉన్నానే, ఇరుకుల మధ్య ఉన్నానే, శోధనలో ఉన్నానే, కొరతల్లో ఉన్నానే, అప్పుల్లో ఉన్నానే, వేదనలో ఉన్నానని చెప్పి బాధపడుతూ కూర్చుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ప్రొసీడ్, సాగిపోవుడి అని చెప్పి నీవు నాకేళ్ళ మొర్ర పెట్టుచున్నావు, నేను నిన్ను ఎన్నిక చేసుకొని ఉన్నాను. హల్లెలూయా. ఐ హావ్ చూజన్ యు, ఐ హావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యు అని చెప్పి దేవాది దేవుడి సాయంకాల సమయమున మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2014 సంవత్సరం డిసెంబర్ 25 మా యొక్క క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో నా భర్త పాస్టర్ జయరాజ్ గారు మరి రోడ్ యాక్సిడెంట్లో ప్రభునందు నిద్రించారండి. మరి నిజంగా ఆ దినము భయంకరమైన
శ్రమ నా జీవితంలో, ఆ శోధన నా జీవితంలో ఇది ఏ విధంగా తట్టుకోవాలని చెప్పి దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన డెడ్ బాడీ ముందు మరి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. చుట్టుపక్కల వారందరూ కూడా ఈ అమ్మాయి ఎట్లా బ్రతుకుతుంది, తన భర్త లేనిది, ఈ యొక్క 33 సంవత్సరాలకే మరి ఆ భర్తను కోల్పోయింది, మరి యవ్వనంలో ఉంది, ఈ బిడ్డని దేవుడే కాపాడాలని చెప్పి చుట్టుపక్కల వారు అనుకుంటున్నారేమో. నా ప్రార్థన ఒక్కటే, ప్రవ్వా ఈ పరిచర్యలో నాకెవరితో మాట్లాడడం రాదు, నా భర్తే ఈ పరిచర్యను నడిపేవాడు, నా భర్త వెనుక నేను ఉండేదాన్ని ప్రవ్వా, ఈ పరిచర్యని మరి నేను ఏ విధంగా కొనసాగించాలని నా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క డెడ్ బాడీ ముందు ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, నా కుమార్తె నీవు నా కోసం నిలబడతావా అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినము మాట్లాడిన మాట, ఎస్ లార్డ్, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, నేను నీ కోసం నిలబడతాను ప్రభు అని చెప్పి నా దేవుని సన్నిధిలో నేను ప్రామిస్ చేశాను. నా దేవుడు నాకు ప్రామిస్ చేశాడు. ఆ దినము మొదలుకొని, హల్లెలూయా, ఆ దినము మొదలుకొని 100 గ్రామాలు దర్శించటానికి ఏ ఒక్క విలేజ్, లాస్ట్ విలేజ్ నా భర్త ముగించాడో అదే ప్రాంతం నుంచి 2015 సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధిలో 2015 సంవత్సరం జనవరి మాసంలో అదే గొట్టుముక్కల ప్రాంతం నుంచి మరల విలేజ్ మినిస్ట్రీని మొదలు పెట్టాము. 120 గ్రామాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు సాగిపోవుడి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడండి. నా తల్లిదండ్రులు నాకు చాలా అండగా ఉండేవారు. దేవుని యొక్క సన్నిధిలో మరి 2020 సంవత్సరము అక్టోబర్ 7న మా తండ్రి గారు ప్రభునందు మరి కోవిడ్తో మరణించారు. 17 రోజులు సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఎంతో నరక వేదన అనుభవించారు. మరి 17వ రోజున మరి 7వ తారీఖున మా తండ్రి గారు ప్రభునందు నిద్రించారు. ఇంకా నేను కోలుకోలేని పరిస్థితి. నా తండ్రిని బ్రతికించుకొని నేను నల్గొండకు రావాలని చెప్పి ఎంతో ఆశపడ్డాను. కానీ నా దేవుని, నా భర్త చనిపోయినప్పుడు నేను ప్రశ్నించలేదు, నా తండ్రి చనిపోయినప్పుడు కూడా నేను ప్రశ్నించలేదు. దేవా, వాట్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు, నా తండ్రి లేడు, భర్త లేడు, నేనేం చెయ్యాలి అని చెప్పి నా దేవుణ్ణి అడిగినప్పుడు నా దేవుడు 2014లో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో మరి 2020 అక్టోబర్ 7వ తారీఖున కూడా దేవుడు నాకు అదే, నా కుమార్తె నీకు ప్రామిస్ చేసి నిన్ను నిలవబెట్టలేదా అని దేవుడు నాతో మాట్లాడాడు. అదే మాట బరియల్ గ్రౌండ్ నుంచి 2014 డిసెంబర్ 26న నా భర్త సమాధి చేసి వస్తుంటే, ప్రవ్వా నేను ఒక్కదాని ఇంటికి ఎలా వెళ్ళాలని చెప్పి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహింపరచుకుందాం. 2020 సంవత్సరము అక్టోబర్ 7వ తారీఖున సాయంత్రము ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతం నుంచి, సన్షైన్ నుంచి మా డాడీ డెడ్ బాడీ తీసుకొని వస్తుంటే, ప్రవ్వా తండ్రిని బ్రతికించుకొని వెళ్ళాలని ఆశపడ్డానే, మరి లేకపోయానే ప్రవ్వా, నేను ఏ విధంగా సాక్షిగా నిలబడాలని చెప్పి దేవుని అడిగినప్పుడు, మనుషుల గురించి నువ్వు ఆలోచన చేయకు, నా కుమార్తె నీవు నా సేవలో ఉన్నావు కాబట్టి సాగిపోవుడి అని చెప్పి అదే వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిందని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానమును పట్టుకొని నల్గొండ ప్రాంతానికి వచ్చాము. దేవుని సన్నిధిలో అనేక మంది మమ్మల్ని ఆదరించారు, ఓదార్చారు, మా కన్నీరు తుడిచారు, అనేక మంది మా గురించి ప్రార్థన చేశారు. కానీ ఎవ్వరి ద్వారా కూడా మాకు ఆదరణ, ఓదార్పు కలగలేదు. దేవుని పాదాల దగ్గరికి వచ్చాను, ఏం చేయాలి ప్రవ్వా, నేను నెక్స్ట్ ఏం చేయాలి పరిచర్యలు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడింది మాత్రమే నువ్వు చేయని. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని సన్నిధిలో మరి ఈ రోజు వరకు కూడా నా తల్లికి మరి 11 సంవత్సరాలు నా కుమార్తె మరి నాకు దేవుడు తోడయండి ముందుకు నడిపిస్తున్నాడు అండి. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు అనుకూలించవు, కష్టాలు మనని తరుముతూ ఉంటాయి, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మనకి ఎదురుగా ఉంటాయి, అనేకమైన ఆటంకాలు మన జీవితంలో వస్తుంటాయి. దేవుని సేవలో ఉంటున్నప్పుడు అనేకమైన శోధనలు మన జీవితంలో వస్తుంటాయి. బట్ మనం ఒక స్టెప్ వెనకకేస్తే మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినీ, మనం రీచ్ అవ్వాల్సిన గమ్యానికి వెళ్ళటానికి అవకాశం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే సాగిపోతామో, ఆగిపోకుండా మనం ఎప్పుడైతే సాగిపోతామో దేవుని సన్నిధిలో బలంగా స్ట్రాంగ్గా నిలబడటానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విశ్వాసంలో అబ్రహాము సాగిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనేక మార్లు మరి అబ్రహాముకి పరీక్ష జరిగినప్పటికీ కూడా అబ్రహాము ఎక్కడ కూడా విశ్వాసంలో పడిపోలే. తన ఏకైక కుమారుని ఇచ్చే విషయంలో కూడా ఆ విశ్వాసంలో కూడా పడిపోలే. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి అబ్రహాము నమ్మినట్లుగా మరి మనం చూస్తున్నాం. విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రిగా అబ్రహామును దేవుడు బైబిల్ గ్రంథంలో నిలబెట్టాడండి. దేవుని ఆత్మ చేత నిలబడ్డాడు, విశ్వాసంలో నిలబడ్డాడు. మరి
అనుకూలించని పరిస్థితులు, మరి జరగని పరిస్థితుల్లో సర్వశక్తి గల దేవుడనని చెప్పి యెహోవా దేవుడు అబ్రహాముకి పరిచయం చేసుకున్నాడు. ఈ సాయంకాల సమయమున నీ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా, నీ కష్టం ఎలాంటిదైనప్పటికీ కూడా, నీ ఆర్థిక సమస్య ఎలాంటిదైనప్పటికీ, నీ అనారోగ్య సమస్య ఎలాంటిదైనప్పటికీ, నీ కుటుంబ సమస్య ఎలాంటిదైనప్పటికీ, నీ వ్యక్తిగత సమస్య ఎలాంటిదైనప్పటికీ, ఐసీయూలో ఉన్నారా, వెంటిలేటర్ మీద ఉన్నారా, మరణ పడక మీద ఉన్నారా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉన్నారా, పాజిటివ్తో ఉంటున్నారా, హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు ఐ యామ్ ద ఎల్ షదాయ్ గాడ్. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహింపరచు. ఐ యామ్ ద ఎల్ షదాయ్ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను. ఐ యామ్ ద జెహోవా రాఫా గాడ్, నేను యెహోవా రాఫాని, స్వస్థపరిచే దేవుడనై ఉన్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విశ్వాస ప్రయాణంలో ఆగిపోకూడదని మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము విశ్వాసంలో ఎక్కడ పడిపోలేదు. నా ప్రియ సహోదరి సహోదర, విశ్వసించువాడు కలవరపడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసంలో నీలో ఎప్పుడు కూడా తగ్గిపోయే అనుభవంలోకి నువ్వు రాకూడదని దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ దినం బలపరుస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీల్ డౌన్ చేసి మోకరించి విశ్వాసంలో తగ్గిపోతున్నావని నీకు తెలిసిపోతున్నప్పుడు వెంటనే నువ్వు జీవితంలో మోకరించి ప్రభువా నా ఫెయిత్ లెవెల్స్ని నువ్వు ఇంక్రీజ్ చేయి. ఇంక్రీజ్ మై ఫెయిత్ లెవెల్స్ లార్డ్. దేవుని సన్నిధానంలో ఆ యొక్క ఫెయిత్ లెవెల్స్ని అబ్రహాము వల్ల నాలో కూడా పుట్టించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయాలి. హెబ్రీ 1:2 మరి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే ఆ యొక్క గురి యొద్దకు పరిగెత్తే కృపను దయచేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి గురి యొద్దకు పరిగెత్తే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. వెనుకకు వెళ్ళే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. ఒకవేళ నాకెందుకు ఈ పరిచర్య, నా భర్తే లేడు కదా, నా తండ్రే లేడు కదా, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ నేను చేశానండి, మరి నిజాం కాలేజ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను, ఈరోజు ఏ పెద్ద జాబ్ అయినా నేను చేసుకోవచ్చు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా భర్తను పిలిచాడు, నన్ను పిలిచాడు, కాబట్టి ఈ పరిచర్యలో ఆగిపోక సాగిపోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నా భర్త తండ్రి లేకపోయినప్పటికీ కూడా ఈ పరిచర్య ఏ విధంగా కొనసాగుతుందంటే దేవుని కృప మా మీద ఉన్నదండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకున్నాం. దేవుని కృప మా మీద ఉన్నది, దేవుని యొక్క ఆత్మ మా మీద ఉన్నది, దేవుని యొక్క శక్తి మా మీద ఉన్నది, దేవుని యొక్క బలము మా మీద ఉన్నది. కాబట్టి ఈ పరిచర్యలో ఈ లోక యాత్రలో ముందుకెళ్ళడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము విశ్వాస జీవితంలో సాగిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా మనం చూసినట్లయితే అన్నా ప్రవక్తిని మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నా ప్రవక్తి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నదండి. 7 సంవత్సరాలకే భర్తను పోగొట్టుకున్నది. 7 సంవత్సరాలు నా భర్తతో నేనున్నాను, 7 సంవత్సరాల తర్వాత నా భర్త ప్రభువునందు నిద్రించాడు. నిజంగా అన్నా ప్రవక్తిని మనం చూసినట్లయితే తన యొక్క ప్రార్థన జీవితంలో సాగిపోయిందంట. దేవుని సన్నిధానంలో 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి రేయింబగలు ఉపవాసముతో దేవాలయమును విడిచిపెట్టగా ఆమె సేవ చేయుచుండెను. యెరూషలేము క్షేమము కోసము ఉపవాసముతో రేయింబగలు ఆమె ప్రార్థన చేస్తూనే ఉన్నదంట. అయ్యో నా భర్త చనిపోయాడే, దేవుడు నాకేం చేశాడే, ప్రార్థన ఆపేస్తాను, చర్చికి వెళ్ళడం ఆపేస్తాను, నాకెందుకింత విశ్వాసం ఉండాలి, నా భర్తే లేనప్పుడు, నా భర్తనే బ్రతికించినప్పుడు, నా తండ్రినే బ్రతికించినప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలని చెప్పి చాలా మంది మరి అనేక మంది ప్రశ్నలు వేస్తుంటారు. దేవునికి ప్రశ్నించే హక్కు మనకు లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడి సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం ఆగిపోయినదేమో ఒక్కసారి ఆలోచన చేయి. విసుకక ప్రార్థించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎడతెగక ప్రార్థించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మెలకువతో ఉండి ప్రార్థించమని, అత్యాసక్తితో ప్రార్థించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏలి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యము జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యము, ఆ అవమానము ఆశీర్వాదముగా మార్చబడ్డది, ఆ నింద దీవెనగా మార్చబడ్డది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రార్థన జీవితంలో నువ్వు తగ్గిపోయిన మోకరించి, ప్రభువా ఇంతవరకు నా ప్రార్థన జీవితంలో నేను తగ్గిపోయాను, మై ఫెయిత్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోయినాయి ప్రభువా, ఇంక్రీజ్ మై ఫెయిత్ లెవెల్స్ అని దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను గొప్ప రీతిలో ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. మరి నిజంగా జాన్ వెస్లీ గారి తల్లి గారిని ఈ యొక్క సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9 మంది పిల్లల నిమిత్తం అంట
రాత్రి ప్రతిరోజు కూడా ఆ యొక్క తల్లి ప్రార్థించేదంటండి. హల్లెలూయా. ఆ ప్రతిరోజు కూడా ఆ తల్లి మరి మొదటి కుమారుడి దగ్గర నుంచి ప్రార్థన మొదలు పెడితే ఒక్కొక్కసారి తెల్లవారుజాము కూడా అయిపోయేదంట. ఆ కుమారుల గురించి, ఆ పిల్లల గురించి ప్రార్థించినప్పుడు ఇంగ్లాండ్ దేశానికి మంచి సువార్థికుడుగా మరి ఆ యొక్క జాన్ వెస్లీ గారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చార్లెస్ వెస్లీ గారిని చూసినట్లయితే గొప్ప సంగీత విద్వాంసుడుగా దేవుడు ఆ యొక్క బిడ్డను తీర్చిది. తల్లి చేసిన ప్రార్థన మరి దేవుని సన్నిధానంలో ఆ ప్రార్థన ఆపకుండా ఆ తల్లి ఆ పిల్లల నిమిత్తం ప్రార్థించింది. మరి మీ పిల్లల నిమిత్తం తల్లిదండ్రులుగా రేయి మొదటి జామున లేచి మీరు ప్రార్థన చేస్తున్నారా? యోబు అరుణోదయమున పిల్లలు పాపంలో పడిపోకుండా ఉండునట్లు, శాపములో పడిపోకుండా ఉండునట్లు, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో పడిపోకుండా ఉండునట్లు అరుణోదయమున వారి పిల్లల నిమిత్తం అంట దహన బలులను దేవుని దగ్గర సమర్పించేవాడంట. ఈరోజు 9 గంటల వరకు, 10 గంటల వరకు, 11 గంటల వరకు పడుకునే తల్లిదండ్రులను కూడా నేను చూస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, వేకువ జామున లేచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలంట. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువతో ఉండి ప్రార్థన చేయాలంట. బద్ధకము, సోమరితనము ఎక్కువైపోయినదేమో, నీ ప్రార్థన జీవితము తక్కువైపోయినదేమో, నీ ప్రార్థన జీవితము ఆగిపోయినదేమో. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న నీవు నీ యొక్క ప్రార్థన జీవితముని దేవుడు సాగిపోవాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆగిపోయే పరిస్థితుల్లో నీ ఉండకూడదు. ఎడతెగక అంటున్నాడు, కంటిన్యూస్ ప్రేయర్స్, ఫర్వెంట్ ప్రేయర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే నిజంగా దేవుని యొక్క కార్యం జరుగుతాయి. జార్జ్ ముల్లర్ గారిని ప్రతిసారి నా సంఘానికి నేను జ్ఞాపకం చేస్తాను. 5 స్నేహితుల గురించి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశారండి. పట్టుదలతో ప్రార్థించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 5 స్నేహితులు, రక్షణ లేని స్నేహితులు, పాపంలో పడిపోయిన స్నేహితుల గురించి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేసేవారంట. మొదటి స్నేహితుడు గురించి ప్రార్థన చేస్తే కొన్ని నెలలకు ఆయన రక్షణ పొందుకున్నాడు. 2వ 3వ వాడు మరి 10 సంవత్సరాలకి రక్షణ పొందుకున్నారంట అండి. 4వ వాడు 25 సంవత్సరాలకి రక్షణ పొందుకున్నాడంట. 5వ వాడు 52 సంవత్సరాలకి రక్షణ పొందుకున్నాడు. పట్టు విడవకుండా జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించాడు తన స్నేహితుల నిమిత్తం. యోబు ప్రార్థించాడు తన స్నేహితుల నిమిత్తము. మునుపటి కంటే అధికంగా యోబు క్షేమ స్థితిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహిమపరుచుకుందాం. ప్రార్థనలో పట్టుదల కలిగి సాగిపోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, అన్న ప్రవక్తి జీవితంలో ఒక పెద్ద లోటు జరిగిందండి. చిన్న వయసులోనే భర్త చనిపోయింది. ఆమెకి ఏం అవసరం ఉంది ప్రార్థించటానికి, ఉపవాసము చాటించటానికి, దేవాలయమును విడవక ఉండటానికి, రేయిం బగలు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉండటానికి ఆమెకి ఏం అవసరమో ఒకసారి ఆలోచన చేయండి. దేవునిలో ఆమె బలంగా స్టాండ్ అయింది. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆమె బలపరచబడ్డది. దేవునిలో ఉన్న సంతోషము లోకము లేదని ఆమె గ్రహించినదండి. హల్లెలూయా. దేవాలయమును ఆమెను విడిచిపెట్టలేదంట. రేయిం బగళ్ళు ప్రార్థనలోనే ఆమె సాగిపోయిందంట. 84 years she was a widow. దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలు ఆమె విడోగానే ఉన్నట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా అబ్రహాము విశ్వాస జీవితంలో సాగిపోయాడు. 2వదిగా ఆ యొక్క అన్న ప్రవక్తి ప్రార్థన జీవితంలో సాగిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో పౌలు గారు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి 34 వరకు అందరికీ సుపరిచితమైన వాక్య భాగ్యమే. చెరసాలలో బంధించబడ్డప్పుడు మరి అది ఒక్క సంఘటనే కాదండి, దేవుని సన్నిధానంలో అనేకమైన సంఘటనలు పౌలు గారు జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి చెరసాలలో బంధించబడ్డప్పుడు వారు కొట్టబడ్డారు, రక్తము కారుతుంది, భయంకరమైన నొప్పులతో ఆ శరీరం అంతా కూడా నల్లగొట్టబడ్డదండి. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెరసాలలో దేవుణ్ణి వారు ఆరాధన చేస్తున్నారు. మధ్యరాత్రి వేళ వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని సన్నిధానంలో వారి జీవితంలో ఆత్మచేత వారు నింపబడి ఆరాధన చేస్తున్నారు. ఆత్మీయ జీవితంలో నువ్వు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. నీ మీద ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆత్మచేత పౌలు గారు నింపబడ్డప్పుడు ఆ చెరసాలలో
బంధించబడ్డప్పుడు, ఆ రక్తము కారుతున్నప్పుడు, ఆ నొప్పులతో ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ఆయన పరిస్థితిని చూడలేదు. దేవుని సన్నిధానంలో మధ్యరాత్రిలో సమయము కాని సమయములో దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట, కీర్తిస్తూ ఉన్నాడంట, దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందండి? చెరసాల బంధకాలన్నీ కూడా బ్రద్దలైపోయాయంట. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహింపరుచుకుందాం. నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ పోరాటంలో నీవు సాగిపోవాలి. గో ఫార్వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఆగిపోవడానికి అవకాశం లేదు. ఆగిపోక నువ్వు ఎప్పుడైతే సాగిపోతావో దేవుని సన్నిధిలో దేవుడు నీ కోసము దాచిపెట్టిన ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని సన్నిధిలో ఒక స్టెప్ ముందుకే వేయాలి, కానీ ఒక స్టెప్ వెనుకకు వేయడానికి అవకాశం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయం మనతో ఆత్మీయ జీవితంలో నీవు పడిపోయి ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. పౌలు గారి జీవితంలో ఆత్మీయ పోరాటం జరుగుతున్నది. హింసలలోను, ఉపద్రవములలోను, కష్టములలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, శోధనలోను, వేదనలోను, బలహీనతల్లోను నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుకుని ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఆ వాక్యము నా హృదయంలోకి వచ్చిన తోడనే నా హృదయమునకి సంతోషము, ఆనందమును కలుగుతుంది అంటున్నాడు. ఇది మా మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యము నీకు సంతోషమనిస్తుందా? దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ధైర్యమును పొందుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు బ్రతికించబడుతున్నావా? దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు ఆనందం పొందుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు సంతోషముని పొందుకుంటున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని సేవలో ఉంటున్నప్పుడు అనేకమైన పోరాటాలు, స్పిరిచువల్ వార్ఫేర్ మన జీవితంలో జరుగుతుంటుందండి. ఎందుకు ఈ సేవలో ఉంటున్నప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే భర్త లేడు, ఎందుకు నాకే తండ్రి లేడని చెప్పి ఒక్కొక్కసారి నా హృదయానికి నేను ప్రశ్న వేసుకుంటాను, కానీ దేవుణ్ణి నేను ఎప్పుడూ ప్రశ్నించలేదండి. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఒక్కటే దేవుడు నాతో మాట్లాడతాడు. నా కుమార్తె నీ ఎడల నేను ఒక ప్లాన్ కలిగి ఉన్నా. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ, ఐ హ్యావ్ చూజన్ యూ. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎన్నిక చేసుకొని ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆన్లైన్ వింటున్న బిడ్డలందరినీ కూడా గాడ్ హ్యాస్ చూజన్ యూ మై డియర్ చిల్డ్రన్. దేవుని యొక్క సన్నిధిలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ హ్యాస్ చూజన్ యూ. దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకొని ఉన్నాడు, మీ కుటుంబాలను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. మీ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో మీరున్నా కూడా దేవాది దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. సాగిపోడి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా అబ్రహాము విశ్వాస జీవితంలో సాగిపోయినట్లుగా మరి అంత భయంకరమైన శోధన పరీక్ష అబ్రహాము జీవితంలో వచ్చినప్పటికీ కూడా అబ్రహాం అన్నాడు, దేవుని సన్నిధిలో యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. హల్లెలూయా. గాడ్ విల్ సీ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వాట్ ఎవర్ ద బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఏ ప్రాబ్లం నీ ముందున్నా కూడా ఎర్ర సముద్రముని పాయలు చేశాడు తన ప్రజల కోసం. ఎర్ర సముద్రమునే దేవుడు ఓపెన్ చేశాడండి, దాన్ని రిమూవ్ చేయలేదు, కానీ ఎర్ర సముద్రమును దేవుడు ఓపెన్ చేశాడు నీ కోసము. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ న్యూ డోర్ ఫర్ యూ. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ న్యూ బ్లెస్సింగ్ ఫర్ యూ, న్యూ హీలింగ్స్ ఇన్ యువర్ లైఫ్, న్యూ ప్రాస్పరిటీస్ ఇన్ యువర్ లైఫ్, న్యూ వెల్త్ ఇన్ యువర్ లైఫ్, న్యూ జాయ్ ఇన్ యువర్ లైఫ్, న్యూ ఎవ్రీథింగ్ న్యూ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి దేవుడి సాయంకాల సమయంలో మనతో మాట్లాడి ఎర్ర సమును దేవుడు తొలగించలేదండి, ఎర్ర సముద్రమునే తెరిచాడు, ద్వారమును తెరిచాడు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నప్పుడు దేవుని మనస్సు కరిగిపోయినదేమో, మోషే మొరపెడుతున్నప్పుడు దేవుని మనస్సు కరిగిపోయినదేమో. వెనుక ఫరో సైన్యము తరుముతున్నది, ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు వణికిపోతున్నారు, వారు దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇంకా ఫరో సైన్యము చేతిలో మనము అయిపోయినట్లే, నాశనం అయిపోయినట్లయితే తీర్మానం చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కూడా మై గాడ్ క్యాన్ డూ ద గ్రేట్ మిరాకిల్. హల్లెలూయా. నా దేవుడు నా జీవితంలో కూడా అద్భుతము చివరి నిమిషంలో చేయగలడని నీవు నమ్మినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యంలో మనం చూడటానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోక రీతిగా వారి జీవితాలు వ్యర్థమైపోయినప్పటికీ కూడా ఒక ముగ్గురు వ్యక్తులను మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒకసారి ఆ యొక్క మరి ముగ్గురు వ్యక్తులను మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులను దేవుడు పరిచయం చేయబోతుండగా మరి ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఒక మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే
పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతుండగా మరి సాగిపోడి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ వాక్య భాగమును బట్టి మరి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ యొక్క స్త్రీని మనం చూస్తున్నామండి. మరి ఈ యొక్క స్త్రీ జీవితంలో మనం చూసినట్లయితే మరి భయంకరమైన అగ్లియెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మరి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క స్త్రీ జీవితముని మనం చూసినట్లయితే ఇంత భయంకరమైన ఆకారము కలిగిన ఈ యొక్క స్త్రీ ఎన్నో మార్లు మరణించాలని చెప్పి అనుకున్నది. కానీ మరి దేవుడు అట్టి అవకాశము ఆ స్త్రీకి ఇవ్వలేదండి. మరి ఈ యొక్క స్త్రీ పేరు ఒకసారి చూద్దాము. వెలాస్క్యూ అని చెప్పి ఈ యొక్క స్త్రీ పేరు. మరి భయంకరమైన రూపంలో ఉన్న ఈ యొక్క స్త్రీ మరి చాలామంది ఆ యొక్క మరి ఈ యొక్క స్త్రీ గురించి మరి యూట్యూబ్ ఛానల్లో కూడా సపరేట్ ఛానల్స్ ఓపెన్ చేసి ఆ యొక్క కామెంట్స్ విన్నప్పుడు మరి నిజంగా ఆ యొక్క స్త్రీ ఆ యొక్క కామెంట్స్ విని మరి చాలా బాధపడి ఒకానొక రాత్రి చనిపోవాలని చెప్పి ఆ యొక్క స్త్రీ తీర్మానం చేసుకున్నప్పుడు మరి దేవుడు ఆ యొక్క స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని మరి మనం చూస్తున్నాం. ఈ భయంకరమైన ఆకారము కలిగిన ఈ యొక్క వరల్డ్స్ అగ్లియెస్ట్ ఉమెన్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఒక క్రియేట్ చేసి మరి ఈ యొక్క స్త్రీ ఫోటో పెట్టి కింద మరి నువ్వు బ్రతకడం కన్నా చావడమే మేలు అని చెప్పి నీ యొక్క బ్రెయిన్ మీద ఆ యొక్క గన్ పెట్టుకొని చనిపో అని చెప్పి షూట్ చేసుకొని చనిపో అని చెప్పి ఈ యొక్క స్త్రీని ఎంతో మంది లక్షల కామెంట్స్ మరి ఈ స్త్రీ మీద వచ్చినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క మరి స్త్రీ మాత్రము ఈ యొక్క ఉమెన్ మాత్రము ఏ ఒక్క మనుషుల మాటలు వినలేదు. కానీ దేవుడు ఒక రాత్రి ఆమెతో చనిపోవాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు దేవుడు ఆమెతో సూటిగా తేటగా మాట్లాడిన సందర్భాన్ని మరి మనం గమనిస్తున్నాము. ఆ విధంగా చనిపోవాలన్న ఆమె జీవితంలో దేవుడు ఒక ఆశను పుట్టించాడు. మరి ఇప్పుడు ప్రపంచంలో మోటివేషనల్ స్పీకర్గా అనేకులకు కౌన్సిలింగ్ చేసే మరి ఒక బిడ్డగా దేవుడు ఈ యొక్క మరి వెలాస్క్యూని నిలబెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈమెని మరి భయంకరంగా హింసించినప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని మాటల ద్వారా ప్రేరేపించబడి దేవుడు మాట్లాడిన మాటల ద్వారా ప్రేరేపించబడి తన తీర్మానమును మార్చుకొని మరి దేవుని యొక్క సేవలో ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆమె నిలబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే అందరికీ సుపరిచితమైన నిక్ విజూసిక్ స్టాండ్ అండ్ స్ట్రాంగ్ డైనమిక్ యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ని మరి మనం చూస్తున్నాం. ఇక్కడ మరి యొక్క కాళ్ళు చేతులు లేని వ్యక్తి 7 సార్లు మరణించాలని చూశాడు. మొట్టమొదటి స్త్రీని మనం చూసాము, ఆగిపోనీయలేదండి తన జీవితాన్ని. మరి దేవుని మాటల ద్వారా ప్రేరేపించబడి సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రెండవ వ్యక్తి దగ్గరికి మనం వచ్చినట్లయితే నిక్ విజూసిక్ కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆయన ప్రపంచం అంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుకొని నో ఆర్మ్స్, నో లెగ్స్, నో వరీస్ అని చెప్పి మంచి టైటిల్ ద్వారా అనేకమైన బుక్స్ రాశాడు. అనేక మంది ఈయన ద్వారా కూడా ప్రేరేపించబడినట్లుగా అసలు ఈయనకు వివాహమే జరగదని చెప్పి అనుకున్నారు. కానీ ఈయనను వివాహము చేసుకోవడానికి క్యూలు కట్టారంటండి. మంచి అందమైన భార్యను దేవుడు ఈ యొక్క మరి బ్రదర్కి ఇచ్చాడు, ఈ యొక్క దైవజనునికి ఇచ్చాడు. మరి పెళ్ళైన తర్వాత వివాహమైన తర్వాత పిల్లలే పుట్టరు అనుకున్నారు. కానీ మరి నలుగురితో దేవుడు ఆ యొక్క బిడ్డలను ఆశీర్వదించాడు, దంపతులను ఆశీర్వదించాడు. ప్రపంచమంతా కూడా దేవుని సువార్తను ఈ యొక్క దైవజనుడు అందిస్తున్నట్లుగా మరి ఆగిపోక 7 సార్లు మరణించాలన్నా కూడా దేవుడు అట్టి అవకాశముని ఈ యొక్క వ్యక్తికి ఇవ్వలేదు. దేవుని సేవలో నువ్వు నాకు కావాలి, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ అని చెప్పి దేవుడు సాగిపోమన్నప్పుడు దేవుని సేవలో సాగిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క స్త్రీని, ఈ యొక్క ఉమెన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ పేరు ఫ్యానీ క్రాస్బీ. చిన్నప్పుడే మరి తన కళ్ళను పోగొట్టుకుంది. ఫ్యానీ క్రాస్బీ మరి చిన్నప్పుడే తన కళ్ళను పోగొట్టుకొని మరి అనేకమైన బాధలు వేదనలు పడుతున్నప్పటికీ కూడా మరి అనేక మంది ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మరి చిన్నప్పుడే మీ డాక్టర్స్ మరి ట్రీట్మెంట్ ఇవ్వబోయి మరి ఆ యొక్క కళ్ళను పోగొట్టారు కదా, ఆ డాక్టర్ల మీద కానీ మీ కోపం లేదా అని చెప్పి మరి ఈ యొక్క మరి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆమె అంటున్న చక్కని మాట, ఈ లోకంలో నేను ఏది కూడా చూడలేదు, కానీ చనిపోయిన వెంటనే
నా కళ్ళు ఆ పరలోక రాజ్యంలో తెరవబడతాయి, నా యేసయ్యను నేను మొట్టమొదటిగా చూస్తానని చెప్పి ఈ తల్లి గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి. వారి అమ్మమ్మ సహకారముతో బైబిల్ అంతా కూడా మరి తర్ఫీదు చేసినట్లుగా, బైబిల్ అంతా కూడా ధ్యానించినట్లుగా మనం చూస్తున్నాం. కళ్ళున్న మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయి. నాకు కళ్ళు లేవే, ఇంకా నా లైఫ్ అయిపోయింది అని చెప్పి ఆ బిడ్డ ఆగిపోలేదు, తన లైఫ్ని కొనసాగించింది. వెలాస్క్యూని మనం జ్ఞాపకం చేసుకున్నాం, నిక్ విజూసిక్ గారిని జ్ఞాపకం చేసుకున్నాము, అలాగే ఫానీ క్రాస్బీని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా అనేక మందిని మరి మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క ఆత్మ చేత మరి మనమందరం కూడా నింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలో ముందుకు వెళ్ళాలి. మన జీవితం ఇంకా అయిపోయింది, హోప్లెస్ కండిషన్లో ఉన్నాం, ఇంకా వేస్ట్ అని చెప్పి చాలామంది మన హృదయాలను మనం ప్రశ్నించుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆగిపోక సాగిపోవుడి, గో ఫార్వర్డ్, డోంట్ స్టెప్ బ్యాక్. మీరు వెనుకకు తిరిగి చూడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరుగు పందెములో ఓపికతో గురి యొద్దకు మీరు పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా నేను ఆగిపోయే స్థితిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిచర్య ముందు కొనసాగబడేది కాదు. మా యొక్క దైవజనుడు పాస్టర్ జయరాజ్ గారు, మా భర్త గారు ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టాడు. 7 రోజులు 7 పూజలు భయంకరంగా చేసేవాడు. కానీ నల్గొండ ప్రాంతంలో ఆ వ్యక్తిని దేవుడు బలంగా పట్టుకొని ప్రైజ్ అడోనాయ్ మినిస్ట్రీస్ నల్గొండలో ప్రభు పేరిట స్థాపించబడి అనేక గ్రామాలలో దేవుని సేవ అందించి యవనస్తులను మెయిన్గా ఆయన బలపరిచేవాడు. మరి ప్రతి గ్రామంలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాక్యము ప్రొజెక్టర్ ద్వారా చెప్తున్నప్పుడు అనేక మంది రక్షింపబడేవారు. మరి ఈ దినం ఈ పరిచర్య ద్వారా దేవుడు ఆగిపోక సాగిపోయే కృపని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, అప్పులతో సతమతమైపోతున్నాను, బాధలు ఇరుకులు ఇబ్బందులతో సతమతమైపోతున్నానని బాధపడుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆగిపోక సాగిపోవడి అని చెప్పి దేవుడు ఈ యొక్క సాయంకాల సమయమున మరి మనతో మాట్లాడుతున్న మా తండ్రి 17 days సన్షైన్లో ఉన్నప్పుడు కూడా 20 lakhs ఖర్చు అయినప్పుడు కూడా ఆ 20 lakhs వైపు చూడడం మీద దేవుని సన్నిధిలో ఒక్కటే, దేవు అప్పిచ్చిన దేవుడవు, అప్పు తీర్చే దేవుడు నీవని ప్రార్థించినప్పుడు దేవుడు ఊహించిన అద్భుతము మా కుటుంబంలో దేవుడు జరిగించాడు. పరిస్థితులను మనం చూడకూడదు, కానీ పరిస్థితులకు పైన ఉన్న దేవుని వైపే మనం చూడాలి. పేతురుని నీళ్ళ మీద నడిపించిన దేవుడు మనల్ని ఆయన సమస్యల మీద కూడా నడిపించగల దేవుడు అండి. హల్లెలూయా. కష్టాల కొలిమిలో నుంచి వెళ్తేనే మనకి మంచి ఆశీర్వాదం. నాకు వద్దయ్యా ఈ కష్టము, ఈ ఎర్ర సముద్రం అడ్డుగా వద్దయ్యా, ఈ కష్టం అడ్డుగా వద్దయ్యా, ఈ బలహీనత అడ్డుగా వద్దు ప్రభా, ఈ బాధ వద్దు ప్రభా, ఈ వేదన వద్దు ప్రభా, ఈ కన్నీరు వద్దు ప్రభా అని చెప్పి మనల్ని దేవుని సన్నిధిలో మనం రిమూవ్ చేయమని అడగొద్దు. కానీ ఈ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ప్రభా, నాకు అపాయము రాకుండా నన్ను నడిపించు ప్రభా అని చెప్పి నీవు ప్రార్థన చేయాలి. ఈ కష్టాల గుండా నేను వెళ్ళినప్పుడు, బాధల గుండా నేను వెళ్ళినప్పటికీ, కన్నీరు గుండా నేను వెళ్ళినప్పటికీ ప్రభా అక్కడ నాకు ఆశీర్వాదం ఉందని నమ్ముచున్నాను. ఆరున నేల మీద ఇశ్రాయేలు ప్రజలని సాగిపోడి అని చెప్పి దేవాది దేవుడు ఏ విధంగా అయితే బలపరిచాడో ఈ సాయంకాల సమయమున నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా సాగిపోడి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితంలో అబ్రహాము గారు విశ్వాస జీవితంలో ఆగిపోక సాగిపోయినట్లుగా మరి మనం చూస్తున్నాం. అన్న ప్రవక్తి ప్రార్థన జీవితంలో ఆగిపోక సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు ఒక హింసకుడు, దూషకుడు సౌలు గారు, కానీ దేవుడు ఆయనకు ఒక పాత్రగా, ఒక సాధనముగా వాడుకొని అనేకమైన పత్రికలు రాయటానికి, ప్రభు సేవలో ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్ళటానికి, సాగిపోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయం నీ పరిస్థితి ఏదైనా కూడా దేవుడు సాగిపోవుడి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడిన ఇంట్లో అనేకమైన ఆర్థిక సమస్యలతో కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చితికిపోతున్నావేమో, మరి అనేకమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మన దేవుడు మనల్ని నిలవబెట్టే దేవుడని నమ్మినప్పుడు నేనే సాక్ష్యం అండి, ఎవరో సాక్ష్యం అవసరం లేదు. ఈరోజు ఈ విధంగా లైవ్లో మరి ఈ యొక్క ఫేస్బుక్లో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు నేనే సాక్ష్యము.
దేవుని యొక్క ఆత్మచేత నల్గొండలో గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకొని, మా తల్లిగారి గురించి, నాకు ఇచ్చిన కుమార్తె గురించి, మరి నాకు ఒక తమ్ముడు, నాకు ఒక చెల్లి, వారు కూడా కుటుంబాలుగా ఉన్నారు, వారి గురించి కూడా మీరు ప్రార్థించండి. మరి మా ప్రైజ్ అడోనై మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి బ్రదర్ సురేష్ గారికి, వారి పరిచర్య కూడా నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దైవజనులను ఎంకరేజ్ చేస్తూ ప్రతిరోజు 5 to 6 ఈ టైంని దేవుని సన్నిధిలో తప్పకుండా కేటాయించండి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము నూతనంగా ఉంటుంది. ఆ నూతనమైన వాక్యం ఒక్కటే మనల్ని బ్రతికిస్తుంది. ఇమ్యూన్ పవర్ పెంచుకోవడానికి మరి ఎన్నో ఫుడ్ మనం తింటున్నాం, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ఇమ్యూన్ పవర్ని మనం పెంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. విశ్వాసం మనకు ఏ విధంగా కలుగుతుంది, ఇమ్యూన్ పవర్ ఏ విధంగా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా. విశ్వాసం, ద ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగుతుంది. కాబట్టి అలాంటి మాటల ద్వారా ఈ సాయంకాల సమయమున ప్రభు మిమ్మల్ని ఓదార్చి నడిపించును గాక. ఆగిపోకూడదని మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సాగిపోడి, మీ ఆత్మీయ జీవితంలో సాగిపోడి, మీ ప్రార్థన జీవితంలో సాగిపోడి, మీ విశ్వాస జీవితంలో సాగిపోడి. నా ప్రియ సహోదరి సోదర, నేను కూడా దేవుని సన్నిధానంలో మరి పరిచర్యలో సాగిపోతున్నాను. దేవుడు ఇంకా 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 బలంగా నిలబెట్టి అనేక ఆత్మలను ప్రభు రాజ్యము నిమిత్తము మరి దేవుడు నడిపించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క ఆత్మ చేత ముందుకు వెళ్దాం. మరి యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవుని యొక్క కృప చేత మనం అందరం కూడా నింపబడటానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. థ్యాంక్ యూ జీసస్. నాయన మీ ఆత్మ చేత మమ్మల్ని ముందుకు నడిపించి మరి అందరం కూడా మనం ఉన్న స్థలంలో 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేసుకున్న ప్రభా దేవ, ఇంకా మా జీవితంలో నాయన, మా ఆత్మీయ జీవితంలో మేము దేవ ఆగిపోయినట్లయితే, మా ప్రార్థన జీవితంలోనైనా మేము ఆగిపోయినట్లయితే ప్రభా, మా విశ్వాస జీవితంలో మేము ఆగిపోయినట్లయితే ప్రభా, ప్లీజ్ లిఫ్ట్ అప్ లార్డ్ జీసస్. నాయన మమ్మల్ని మీరు లిఫ్ట్ అప్ చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. దేవ, ధైర్యము చెడిపోయి ఉన్నామేమో ప్రభా నాయన, విసిగిపోయి ఉన్నామేమో ప్రభా, నీకు స్తోత్రము నాయన. దేవనైనా మా లైఫ్ ఇంకా ఇంతే అని చెప్పి, వేస్ట్ అని చెప్పి, హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి నాయన దేవ అనుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని అడుగుచున్నాం పరిశుద్ధాత్మ దేవ. వారి కుటుంబాలను ప్రభా గ్లోరీ చేత మీరు నింపమని అడుగుచున్నాము ప్రభా. నీకు స్తోత్రమునైనా. నీ యొక్క మహిమ చేత వారి కుటుంబంలో ప్రతి బిడ్డ పైన నింపమని అడుగుచున్నాం పరిశుద్ధాత్మ దేవ. నీకు స్తోత్రం. ఆటంకాలన్నీ కూడా నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రభా బంధించమని అడుగుచున్నాం పరిశుద్ధాత్మడ. నీకే వందనాలు చెల్లించుకుంటాం. నీ కృపగల హస్తాలను, దయగల హస్తాలను ప్రభా ప్రతి బిడ్డ పైన, ఆన్లైన్ ఇప్పటి వరకు వీక్షించిన బిడ్డల పైన కుమ్మరించబడను గాక ప్రభా. నీకు స్తోత్రం నాయన. మరి బ్రదర్ సురేష్ గారి కుటుంబాన్ని, వారి మినిస్ట్రీని తండ్రి, వారి మినిస్ట్రీస్ ప్రభనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి ఆలోచనను బట్టి నాయన మీకే మహిమ కలుగును గాక. అంచెలంచెలుగా ఆ యొక్క పరిచర్య ఆశీర్వదించబడును గాక ప్రభా. నీకు స్తోత్రమైన. అనేకులకి పరిచర్య, వారి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండును గాక ప్రభా. నీకు స్తోత్రము నాయన. మీ కృపగల హస్తాలను బిడ్డ మీద ఉంచండి ప్రభా. కుటుంబం మీద ఉంచండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. వారి పరిచర్య మీద ఉంచండి ప్రభా. నీకే వందనాలు ప్రభా నాయన. ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అంతా మేము దాటుకొని యేసయ్యా మేమందరం తిరిగి కలుసుకున్నంత వరకు నీ కృప దయచేయండి. ఆగిపోయే పరిస్థితులు ఏ బిడ్డైతే ఉన్నారో ప్రభా, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు, ఐసీలో వెంటిలేటర్ మీద, మరణ పడక మీద ఉంటున్నారు ప్రభా. జస్ట్ లిఫ్ట్ అప్ దమ్ లార్డ్ జీసస్ నాయన. వారిని మీరు లేవనెత్తు ప్రభా. నీకు స్తోత్రం నాయన. యు ఆర్ ద ఎల్ షదాయ్ గాడ్ లార్డ్ జీసస్. యు ఆర్ ద ఎల్ షదాయ్ గాడ్ లార్డ్ జీసస్. శక్తి గల దేవుడు అని అబ్రహాముతో పరిచయం చేసుకున్న దేవుడు ప్రభు నాయన. దేవ, బిడ్డలతో కూడా మీరు మాట్లాడి వారిని లిఫ్ట్ అప్ చేయమని అడుగుచున్నామయ్యా. మీకే మహిమ చెల్లించుకుంటాం ప్రభు. నీ దయగల హస్తాల క్రింద ప్రభు మా అందరినీ కూడా మీరు భద్రపరచుకొని నాయన ఇటు కార్యక్రమాలు అనేకమైనవి చేయడానికి మీ కృపను అనుగ్రహించమని వాక్యము 30, 60, 100 వంతలుగా ఆశీర్వదించి ప్రభు దేవ అనేక జీవితంలో నాయన ఈ వాక్యము హృదయంలో నాటకపోవడానికి నీ కృప దయచేయండి. ఆగిపోయే ప్రసక్తే లేదు ప్రభు. సాగిపోయే కృపని ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భూమి ఆకాశములను సృజించిన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కల్వరిగిరిలో మా కోసము రక్తము చెందించిన యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, పరిచర్యకును, ముఖ్యంగా
షాలోమ్ మినిస్ట్రీస్కి నైనా బ్రదర్ గారి కుటుంబానికి, ఆన్లైన్లో కూడిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.